నమస్కారం నాగార్జున గారు. నమస్తే. సోషల్ మీడియా అరెస్టులు ఏవైతే ఉన్నాయో, ఆ అరెస్టుల పైన రకరకాల వాయిస్‌లు వినిపిస్తా ఉన్నారు. వైసీపీకి సంబంధించిన వాళ్ళు. ఇవి అక్రమ అరెస్టులు అని చెప్పేసి వాళ్ళ వాదన వినిపిస్తా ఉంది. షర్మిల గారి మీరు చూసినట్టయితే అండి, ఆవిడ రియాక్షను మొన్న జరిగిన ఆ ప్రెస్ మీట్‌లో కూడా ఇప్పుడు అంతకుముందు బాలకృష్ణ గారి కాంపౌండ్ నుంచి వచ్చిందో రకరకాలు అన్నారు కదా! అప్పుడు మరి ఏం చేస్తున్నారు మీరు? మరి మీరు కేస్ పెట్టొచ్చుగా, గవర్నమెంట్ ఉందిగా మీరు. మరి నీకు చెల్లి మీద ప్రేమ ఉన్నప్పుడు నువ్వు అది చేయాలి కదా అని చెప్పేసి ప్రశ్నిస్తున్నా. అంటే వీళ్ళే అప్పుడు అంటే అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆవిడని టార్గెట్ చేశారనే కదండి ఆవిడ ఆవేదన అదేగా. అదే కదా! ఆ, నిజంగా అంజి గారు, షర్మిల గారి మీద నా అభిప్రాయం అంటే ఆ, ప్రస్థానం ఏంటి, మిగతాదేంటి, దాంట్లో మంచి ఉండొచ్చు, చెడు ఉండొచ్చు. ఓకే. నాయకురాలిగా నేను గమనిస్తూ ఉంటే ఉమ్, చాలా తెలివి కల్ల మనిషి, చాలా షార్ప్‌గా మాట్లాడుతుందనేది నా ఫీల్. ఉమ్, తెలివితేటలు ఎలా ఉన్నా గానీ, ఓకే. సబ్జెక్ట్‌ని అడ్రెస్ చేయటంలో తెలుగుదేశం మొత్తం కలిపి ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేయగలుగుతున్నారో, షర్మిల గారు ఒంటరిగా అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయగలుగుతారు. అవును, మీరు ఏ సందర్భంలో అయినా చూడండి. అవును, పాయింట్ మాట్లాడతారు. పాయింట్ అవును. స్ట్రైట్ టు ద పాయింట్. Straight. దానికి అవతల వాడి నుంచి ఆన్సర్ ఉండదు. కరెక్ట్. అసెంబ్లీకి వెళ్ళను అన్నప్పుడు సందర్భంలో కూడా వెళ్ళనప్పుడు ఎందుకు శుభ్రంగా రాజీనామా చేయి. వెళ్ళవు కదా, ఉమ్, జీతభత్యాలు తీసుకోవడం ఎందుకు, రాజీనామా చేయండి. సోషల్ మీడియా గురించి మాట్లాడితే సైతాన్ సైన్యం నాకు చాలా బాగా నచ్చిన మాట అది. సైతాన్ సైన్యం. మనమేమో కొంచెం గ్రాంధికంలో రాక్షస గణాలు అంటున్నాం. ఉమ్, వాళ్ళు ఈ బైబుల్ ఏదో నమ్ముతారు కాబట్టి సైతాన్ అనే పదం తీసుకొని సైతాన్ సైన్యం ఉంది. యాప్ట్ అయినటువంటి వాడు. ఉమ్, అలాగే ఇవాళ బాలకృష్ణ గారి మీద బురదేయటానికి చెల్లెలు క్లిప్పింగ్ అక్కడ వేస్తూ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆవిడ ఆ రోజున బాలకృష్ణ గారి గురించి ఏముందో చేసి మైలేజ్ కొట్టేద్దామని చూశాను. వెంటనే వెంటనే గాలి తీసేయటం కూడా ఎలాగా. ఆ. సరే, నా మీద ఇంత ప్రేమ వచ్చింది మా అన్నకి, ఇచ్చిన తర్వాత మరి 5 సంవత్సరాలు మీరేం చేస్తున్నారు, గాడిదలు కాసారా అంద ఆ పదం కూడా. అవును. ఇవాళ నా క్లిప్పింగ్ వేసి నువ్వు రాజకీయ మైలేజ్ పొందాం అనుకున్నావే కానీ నువ్వున్న 5 ఏళ్ళు అధికారం ఉన్నప్పుడు బాలకృష్ణ గారి మీద కేసు ఎందుకు పెట్టలేదు? దానికి సమాధానం ఏంటో చెప్పండి. ఒక పక్క నా చెల్లి నీకు పనికిరాదు, న్యాయబద్ధంగా ఆవిడ అడిగేది ఇవ్వటానికి నీకు మనసు రాదు, కానీ ఆవిడకి జరిగిన అవమానం ఏదైతే ఉందో అది మాత్రం నీ రాజకీయ లబ్ధి కోసం వాడుతున్నావంటే ఇంతకంటే నీచుడు లేడు మా అన్నకంటే అని చెప్పకనే చెప్పేసింది ఆవిడ. ఆవిడతో పెట్టుకొని గోక్కున్న ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారి వీపంతా కూడా రక్తసిక్తం అయిపోతుంది. ఆవిడ 2 చేతులతో గోకుతాను. మామూలుగా కాదు. మామూలుగా కాదు. నేను గతంలో కూడా చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా అవగాహన శక్తిలో, ఉమ్, రాజకీయాల పట్ల అవగాహనలో కానివ్వండి, మాట్లాడేటువంటి దాంట్లో కానివ్వండి, స్క్రిప్ట్ లేకుండా తను అనుకున్నది అనుకున్నట్టుగా ప్రజల్లోకి చెప్పగలిగినటువంటి కెపాసిటీ కానివ్వండి, ధైర్యం కానివ్వండి, ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఫేస్ చేసేటువంటి లక్షణం, ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఒక 10 లక్షణాలు, అద్భుతమైనటువంటి లక్షణాలు షర్మిల గారిలో జగన్మోహన్ రెడ్డి గారి కంటే 100 రెట్లు ఎక్కువ. మాస్ ఫాలోయింగ్ అనేది కొంచెం మాస్ ఫాలోయింగ్ అంటే ఉన్న ఫాలోయింగ్ అంతా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్లిపోయారు కదా. అదే అక్కడ రాజశేఖర రెడ్డి గారి వారసత్వం ఆస్తులు ఎలా అయితే తీసుకెళ్లిపోయాడో, జగనన్న బిడ్డ అని చెప్పేసి అని తీసుకెళ్లిపోయాడు. ఇది అందరికంటే ముందు గమనించినాడు జగన్మోహన్ రెడ్డి. షర్మిల గారిలో ఉన్నటువంటి ఈ లక్షణాలన్నీ ఈవిడ గనక నాన్నగారికి గనక వారసురాలుగా వస్తే నాకు రాజకీయ భవిష్యత్తు లేదు కాబట్టి అని వాడుకున్న నాళ్ళు వాడుకొని ఆవిడకి ఏ పదవి ఇవ్వకుండా బహుశా తరానికి ఒక్కళ్ళు మాత్రమే రాజకీయాల్లో ఉండాలనే కొత్త ఫార్ములా తీసుకొచ్చింది అందుకు. ఆవిడ కనీసం రాజ్యసభ మెంబర్షిప్ ఇచ్చినా, లేకపోతే పార్టీలో క్రియాశీలక పదవి ఏదైనా ఇచ్చినా కూడా ప్రధానమైన అధికార కేంద్రం షర్మిల గారే అయ్యేవాళ్ళు. ఆ సంగతి జగన్మోహన్ రెడ్డి గారికి బాగా తెలుసు కాబట్టి ఆవిడని దూరంగా పెట్టాడు. దూరంగా పెట్టిన దానికి ఇవాళ ఫలితం అనుభవిస్తున్నాడు. ఆ రోజున మాట్లాడుకున్నారు యువతల వాళ్ళు, అన్నా బోల్డ్ అన్నారు, వాళ్ళని కూడా అన్నా కూడా ఏంటంటే ఒక స్థాయి, ఒక లిమిట్ వరకు ఉన్నది. ఇవాళ తీసుకెళ్ళి ఏ స్థాయికి దిగదార్చారు మీరు? నీ చెల్లి మీద అంత ప్రేమ వచ్చిందా? కొడుకు వివాహం కార్డు ఇవ్వటానికి తీసుకెళ్తే ఏ అన్నదమ్ముడైనా ఏం చేస్తాడు చెప్పండి? మన కుటుంబాల్లో మన చెల్లి వచ్చింది, కొడుకు కార్డు ఇవ్వటానికి వస్తే ఎదురెళ్ళి తీసుకొచ్చి కార్డు తీసుకొని ఒక చీరో సారో పెట్టి పండో ఫలం ఇచ్చి పంపిస్తాం. అలాంటిది సెక్యూరిటీలో కూర్చోబెట్టారట, ఇంట్లో కూడా రానివ్వకుండా. ఆయన అక్కడికి వస్తే అక్కడ తీసుకొని ఇచ్చారు. ఇలాంటి వ్యక్తి ఇవాళ ఆ చెల్లి గురించి ఇంత ప్రేమ ఒలకబోస్తూ చెల్లిని ఎప్పుడో బాలకృష్ణ గారు అన్నారని చెప్పి మాట్లాడటం అంటే ఏంటంటే అది రాజకీయ దివాళా కోరుతనం. అది రాజకీయానికి ఉపయోగపడతారంటే ఎవరినైనా వాడుకుంటాడు అనేటువంటిది ఆవిడే అంది.
చెల్లి కట్టుకున్న చీర మీద కూడా కామెంట్ చేసావంటే నువ్వు ఇంతకు దిగజారుతావని నేను అనుకోలేదు. ఆవిడ ఒక్కొక్క మాటను తలుచుకుంటే ఒక్కొక్క రోజు చచ్చిపోవాలి జగన్మోహన్ రెడ్డి గారు, ఆత్మహత్య చేసుకోవాలి. అంత స్ట్రైట్గా అంత షార్ప్గా మాట్లాడుతుంది ఆవిడ. కాకపోతే మనకు కొంచెం తోలుమందం కాబట్టి అలాంటివన్నీ పట్టించుకోమనుకోండి, అది వేరే విషయం. కాబట్టి తనతో గోక్కున్న ప్రతిసారి చెప్పినట్టుగా ఇందాక తనే ఫూల్ అవుతున్నాడు, అది అర్థం కావట్లేదు జగన్మోహన్ రెడ్డి గారికి. కాబట్టి అది ఎంత త్వరగా అతను తెలుసుకుంటే అతనికి అంత మంచిది.